వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. సత్యవాడలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న బూరుగుపల్లి శేషారావు. టీడీపీ మేనిఫెస్టోలోని పథకాలు ప్రజా అభ్యుదయానికి ఎంతో మేలు చేస్తాయని నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు అన్నారు. ఉండ్రాజవరం మండలం సత్యవాడలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ టీడీపీ ప్రవేశపెట్టబోయే పథకాలు ప్రతి కుటుంబానికి ఎంతో తోడ్పాటు అందిస్తాయని అన్నారు. అనంతరం సత్యవాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, జనసేన మండల అధ్యక్షుడు వీరమల్ల బాలాజీ, కేవి సుబ్బారావు, కాకర్ల కరుణాకర్, సత్యవాడ ఇసుకుపల్లి ప్రభావతి, పి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పరిచినప్పుడు మన గ్రామాలకు రోడ్లు ఉండేయా అన్నది మీరు ఒకసారి ఆలోచించండి, వెనక్కి తెచ్చుకోండి. మన గ్రామానికి R&B రోడ్డు చూస్తే సింగిల్ రోడ్డు కనీసం చాలా వరస్ట్గా ఉండేటటువంటి పరిస్థితి. మీ గ్రామం నుంచి చివరి గ్రామం ఇది. ఈ గ్రామం నుంచి తణుకు వెళ్ళాలన్నా ఒక మొకాళ్ళలో గోతుల్లో దిగెళ్లే పరిస్థితి. ఇలాగా గౌతమి సాల్వేట్ ఇలాగ పైడిపర్ రోడ్డు అంటాం ఆ రోడ్డుకి. అవన్నీ కూడా ఎలా వేయించారో మీరు చూసారు. వాళ్ళ మన ఊళ్ళో రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు కానీ ఎలా వేయించుకున్నామో చూసారు. గ్రామాల్లో కూడా ఏమన్నా రోడ్లు ఉంటే చేసినట్టు ఉంటే ఆవేళ మనం చేసినవి. వాళ్ళు వస్తా ఉండగా ఒక తల్లి 2 లక్షలు ఖర్చు పెట్టి ఏదో షుగర్ తగ్గట్లేదు లేకపోతే వ్యాధి ఉందని చెప్తే 2 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్నామండి, మాకెవరో సహాయం చేసిన వాళ్ళు లేరని చెప్పారు. ఇంకో తల్లి చెప్పారు 8 లక్షలు ఖర్చు పెట్టి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నానండి, చాలా ఖర్చు అయింది, మాకే విధమైన సహకారం లేదని. గతంలో ఇక్కడ ఉన్న కొంతమంది మిత్రులను అడుగుతున్నాను, గతంలో ఇలాగ ఎవరైనా ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వక సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి చేయించుకుంటే ఆవేళ మీరు బిల్లులన్నీ పట్టుకొచ్చిస్తే కనీసం ఒక 10 రూపాయలు మీరు ఖర్చు పెడితే 5 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు అంటే 1 లక్ష రూపాయలు మీరు ఖర్చు పెడితే 50,000 నుంచి 60-70,000 దాకా నేను మళ్ళీ వెనక్కి తెప్పించి మీ ఇంటికి తెచ్చి ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో వందల మీద నేను ఇవాళ ఆవేళ చూపించగలను. ఇవాళ అదే ఇంట్లో 8 లక్షలు ఖర్చు పెట్టుకున్న ఇంట్లోనే మాకు పేషెంట్ ఉంటే మాకు ఇలా చేసి పెట్టారు.